ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, కొన్ని లింకులు కనిపిస్తున్నాయి. ఒకటి సురేష్, ప్రభుత్వం కాదు పోలీసులు. ప్రభుత్వంలో ఈరోజు ఇద్దరు ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. కలెక్టర్ ఏమో దాడి జరగలేదంటుండు, ఎస్పీ దాడి జరిగిందంటుండు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక అర్రలో కూర్చోబెట్టుండ్రి, మంత్రులు కొంతమంది ఆరోపణలు చేస్తారు. మంత్రులు సన్నాసులు. నేనేం చేయాలి? సర్కార్ను కూల్చడానికి ఒక మాజీ ఎమ్మెల్యేలతో కుట్ర పడినారని, సురేష్ ను పంపించి అక్కడ కావాలని ఒక ఇష్యూ క్రియేట్ చేశారని. సర్కార్ ఎట్లా కూలుతుందో నాకు చెప్తారా జరా మీరు? ప్రభుత్వం కూలాలంటే నాకు తెలిసి మరి బట్టి విక్రమార్క గారు ఏమైనా రేవంత్ రెడ్డి గారి పదవి మీద ఆశ పెట్టుకున్నాడో ఏందో. ఇట్లనైనా రేవంత్ రెడ్డి పదవిలోకి వెళ్ళి తప్పుకుంటే నేను అట్లా కూర్చోవచ్చు అనుకుంటున్నాను. నాకే మేరకు ప్రభుత్వం ఎట్లా కూలుతుందండి? ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మా పార్టీ కార్యకర్త అని, 100% మా పార్టీ నాయకుడు. ఆయన భూమి కూడా దాంట్లో సేకరణలో కోల్పోయింది అని నిన్న చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన లిస్ట్ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో సురేష్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సురేష్ కి కానీ భూమి లేనట్టుగా చెప్పింది. దాడికి పాల్పడినటువంటి 40 మందిలో 19 మందికి ఆ సేకరణలో భూమి. మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు పరిగి సబ్ జైల్లో అరెస్ట్ అయిన 16 మంది రైతులు వాళ్ళ కుటుంబాలను కలిసి వస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇప్పుడే నాకు ఫోన్లో మాట్లాడారు. ఆమె ఏం చెప్తున్నారంటే 55 మందిని మొదట అరెస్ట్ చేశారు. అందులో 21 మంది టీఆర్ఎస్ వాళ్ళను మాత్రమే రిమాండ్కి పంపి మిగతా పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాత్రం వదిలిపెట్టారు. ఆ 21 మంది టీఆర్ఎస్ నాయకులను చిత్రహింసలు పెట్టారు, పిచ్చ కొట్టుడు కొట్టారు రిమాండ్లో. కొట్టడమే కాకుండా ఎస్పీ దగ్గర ఉండి కొట్టించాడు. ఇది వాళ్ళు చెప్తున్నారు పాపం బాధితులు. చెప్పడంతో పాటు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. మరి నిరసనలు అందరూ చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఒక బీఆర్ఎస్ వాళ్ళనే అందులో ఇవాళ రిమాండ్లో పెట్టి వాళ్ళనే కొట్టి ఏం చేస్తున్నారు మీరు? చేస్తున్నది కుట్ర ప్రభుత్వం. ఇది బీఆర్ఎస్ రాజకీయ ప్రేరేపిత దాడిగా చిత్రీకరించే కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. నేను ఇంకొక మాట్లాడుతున్నాను. రాకేష్, మీ ఊళ్ళో ఫార్మా విలేజ్ వస్తున్నది, మీకు భూమి లేదు, కానీ ఊర్లో మీరున్నారు. రేపు ఫార్మా వల్ల కాలుష్యం వస్తే రాకేష్ అతీతుడా కాలుష్యానికి? రాకేష్ గొంతు ఇప్పకూడదా? పబ్లిక్ హియరింగ్లో ఫలానా వాళ్ళే, భూమి ఉన్న వాళ్ళే మాట్లాడాలి, భూమి లేని వాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడైనా చట్టంలో ఉందా? నిజానికి నేను అడుగుతున్నా. మరి అటువంటిప్పుడు శ్రీధర్ బాబు ఎందుకు పోయిండు కాళేశ్వరానికి? వంశీచంద్రెడ్డి ఎందుకు పోయిండు ముచ్చర్లకి? తప్పకుండా సురేష్ మా నాయకుడే. ఏం చేసిండు సురేష్? తప్పేం చేసిండు? కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసిండు. నువ్వు చేస్తున్న తప్పేంది, నీ ప్రభుత్వం చేస్తున్న తప్పేంది, భూములు పోతున్నాయి అక్కడ, నువ్వు పబ్లిక్ హియరింగ్ ఇక్కడ ఎట్లా పెడతావు అని అడిగిండు. తప్పేముంది అందులో?